కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి మరి కాసేపట్లో శ్రీకారం చుడుతోంది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాలో జమ చేయనుంది. వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 3,23,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తరువాత 2,90,669 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బస్వపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఈ నలుగురు నేతలు ప్రకాశం బ్యారేజీ నుంచి 4 ఆటోల్లో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి మరి కాసేపట్లో శ్రీకారం చుట్టబోతోంది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది. వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 3,23,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తరువాత 2,90,669 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బస్వపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఈ నలుగురు నేతలు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 ఆటోల్లో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. మరొక కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, సంబంధించి మరి కాసేపట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అందులో భాగంగా వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు పలువురు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో నుంచి ప్రత్యేకమైనటువంటి 3 ఆటోల్లో కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా రోడ్డు మార్గాన ఆటో డ్రైవర్లు యూనియన్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనియన్స్ దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళందరినీ పలకరిస్తూ ప్రత్యేకంగా ఈ రోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యారు అనేటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్లందరినీ కూడా పూర్తిగా ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ
తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోలో ఆయన స్వయంగా ప్రయాణిస్తారు. ఆ కార్మికులతో కలిసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కుటుంబ జీవన పరిస్థితులు, అదేవిధంగా ఆటో రవాణా ద్వారా ప్రభుత్వం అందించేటువంటి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, సొంత ప్రైవేటు వాహనం ఎవరైతే ఉంటుందో, ఆటో క్యాబ్స్ ఎవరైతే ఉంటాయో ఆ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా పూర్తిగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ భాగంగా పెద్ద ఎత్తున ఈ రోజు సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆటో డ్రైవర్ల సేవల పేరుతో ప్రతి ఏడాది కూడా ఆటో డ్రైవర్లకి ఎవరైతే గుర్తింపు పొందినటువంటి ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించబోతుంది. తర్వాత విజయవాడ సింగినగర్, అంటే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి సింగినగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.